10వ తరగతి చిన్నారులకు శుభాశీస్సులు. నేను నంది శ్రీనివాస్. పాఠాలన్నీ కూడా ఇట్లాగే దృశ్య రూపంలో అందిస్తున్నాను. పాఠాలు ఎప్పటికప్పుడు అందడానికి వీడియో కింద కనబడుతున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ అక్షరాల్ని ప్రెస్ చేయండి, గంట గుర్తును కూడా ప్రెస్ చేయండి. 10వ తరగతి తెలుగు పాఠం నగర గీతం 2వ భాగం అలిశెట్టి ప్రభాకర్ కవి పరిచయం. ఈ భాగంలో కవి పరిచయం, పరీక్ష దృష్ట్యా కవి పరిచయాన్ని, కవిని గురించి ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు అనేటువంటి అంశము, కవిని గురించి మరో కవి రాసినటువంటి కవిత, అదేవిధంగా కవి గురించి ఒక సాహితీవేత్త అభిప్రాయం, ఈ 4 భాగాలుగా ఉంటుంది. దీని ద్వారా అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి విద్యార్థులు ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ముందుగా కవి పరిచయాన్ని విందాం. కవి పరిచయాన్ని అందిస్తున్నటువంటి వారు శ్రీమతి జోగినపల్లి అనురాధ గారు, కరీంనగర్ జిల్లా సెక్టోరియల్ అధికారిని. వారి మాటల్లో విందాం. అతడొక కవిత్వ మాంత్రికుడు. కుంచెను, కెమెరా లెన్స్ని, కళాన్ని ఏకం చేసి తెలుగు కవితను పరిపుష్టం చేసినాడు. ఇనుపకండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గల యువతతో అవనిపై భారతావని కీర్తి ప్రతిష్టలు ఎలుగెత్తి చాటాలని పరితపించిన వివేకానందుని జన్మదినం రోజే జన్మించి అనుక్షణం అక్షరాయుధాలతో జనజాగృతికై ప్రజ్వరిల్లిన మరో సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్. పూర్వపు కరీంనగర్ జిల్లా, నేటి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణంలో జనవరి 12, 1954 జన్మించిన అలిశెట్టి ప్రభాకర్ ప్రారంభంలో పండుగలు, ప్రకృతి దృశ్యాలు, సినీ నటుల బొమ్మలు గీసేవారు. అవి పత్రికలలో అచ్చయ్యేవి. ఆ తరువాత జగిత్యాలలోని సాహితీ మిత్రదీప్తి అనే సంస్థ పరిచయంతో కవిత్వంలోకి ప్రవేశించినారు. 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చైన వీరి మొదటి కవిత. ఫోటోగ్రాఫర్గా వృత్తిని ఎంచుకున్న అలిశెట్టి ప్రభాకర్ గారు సిరిసిల్ల రామ్ ఫోటో స్టూడియోలో శిక్షణ అందుకున్నారు. జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ, కరీంనగర్లో స్టూడియో శిల్పి, హైదరాబాదులో స్టూడియో చిత్రలేఖ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల కోసమే కళను నమ్ముకున్న ఈయన సంపాదన కోసం ఏనాడూ ఆరాటపడలేదు. అలిశెట్టి ప్రభాకర్ మొదటి కవితా సంకలనం ఎర్రపావురాలు. ఎర్రపావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్ అచ్చులోకి వచ్చిన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై మినీ కవితలు వ్రాశారు. తన కవిత్వంతో పాఠకులలో ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అలిశెట్టి ప్రభాకర్ గారు జనవరి 12, 1993 అనారోగ్యంతో అస్తమించినారు. జన్మించినది, మరణించినది కూడా జాతీయ యువజన దినోత్సవం కావడం ఒక విశేషం. అలిశెట్టి ప్రభాకర్ గారు రచించిన సిటీ లైఫ్ అనే మినీ కవితలలో కొన్నింటి కూర్పే మన పాఠ్యభాగం నగర గీతం. విన్నారు కదా. ఇక పరీక్ష దృష్ట్యా కవి పరిచయాన్ని ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని గాజుల రవీందర్ గారి మాటల్లో విందాం. వారు పాఠ్యపుస్తకాల రచయిత, స్టేట్ రీసోర్స్ గ్రూప్ సభ్యులు. అందరికీ ఇష్టమైనటువంటి అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి, వారి జీవితం గురించి, వారి రచనల గురించి మీరు తెలుసుకున్నారు. అయితే అలిశెట్టి ప్రభాకర్ గారి జీవితం గురించి, రచన గురించి తెలుసుకున్న తర్వాత రేపు పరీక్షలలో అలిశెట్టి ప్రభాకర్ గారి కవితా శైలి మీద ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అంటే, కవి పరిచయానికి సంబంధించి 3 మార్కుల ప్రశ్న మనకు తప్పకుండా ఒకటి వస్తుంది. దానిలో అలిశెట్టి ప్రభాకర్ మీద, ఆయన జీవితం మీద, ఆయన రచనల మీద వచ్చేటువంటి ప్రశ్నలకు మనం సమాధానాలు ఎట్లా రాయాలి అనేది ఒక్కసారి చూసినట్టయితే, 1 కవిని గురించి తెలుపండి, లేదా కవిని గురించి రాయండి, లేదా అలిశెట్టి రచనల గురించి రాయండి, అలిశెట్టి జీవితం గురించి రాయండి, అలిశెట్టి కవిత
శైలి గురించి రాయండి అని చెప్పేసి ఇలా భిన్న కోణాల్లో ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో మనం ఎప్పుడు కానీ కవి పరిచయానికి సంబంధించిన లేదా రచయిత పరిచయానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ కవి గురించి పూర్తి సమాచారంతో ఒక 5 లేదా 6 వాక్యాల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది. శైలి గురించి అడిగినప్పుడు ఆయన శైలి ఎలా ఉంటుంది, ఆ శైలిలో ఉండేటువంటి ఆ లక్షణం ఏమిటి అనే దాన్ని ఉదాహరిస్తూ మన నగర గీతంలో అలిశెట్టి ప్రభాకర్ శైలి గురించి రాయండి అని అడిగినప్పుడు నగర గీతంలోని 2-3 కవితా పంక్తులను తీసుకొని ఆ శైలిని వివరించాల్సి ఉంటుంది. అలిశెట్టి ప్రభాకర్ యొక్క శైలి అందరినీ చదివించేదిగా, సహజ సుందరంగా ఉంటూ శబ్దాలకు సంబంధించినటువంటి అద్భుతమైన ప్రాసాక్షరాలతోటి, అంతర్లయాలతోటి, అంత్యలయాలతోటి కొనసాగేటువంటి శైలి అలిశెట్టి ప్రభాకర్ గారిది. ఆయన కవిత్వానికి లయనే ప్రధానం, ప్రాస ప్రధానం, ఆ ప్రాణం. ఇలా లయ ప్రధానంగా ప్రాస ప్రాణంగా సాగేటువంటి కవిత్వం అక్షరాలను మండించినటువంటి వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ గారు. దీనికి ఉదాహరణగా మనకు నగర గీతంలోని 2-3 కవితా పంక్తులను తీసుకొని ఉదాహరిస్తూ దానికి జవాబు రాసినట్టయితే ఒక అద్భుతమైనటువంటి 3 మార్కులకు 3 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనంతరం ప్రముఖ సాహితీవేత్త, కవి, సమైక్య సాహితీ ప్రధాన కార్యదర్శి శ్రీ కెఎస్ అనంతాచార్య గారు అలిశెట్టి గారి గురించి రాసినటువంటి కవితను విందాం. సూర్యుడికి మరణం లేదు, పాలరాతి బొమ్మైనా పార్లమెంటు భవనమైనా వాడు కడితే ఆకారం అంటూ శ్రామికుని చుట్టూ ప్రాకారం నిర్మించిన అక్షర కార్మికుడు. ఎక్కడ అన్యాయముందో అక్కడ ప్రత్యక్షమై మంటల జెండా ఎగిరేసిన మినీ కవితా సూర్యుడు. కన్నీళ్లను భాషల్లోకి అనువదించిన, విషాదం తప్ప వినోదమెరుగని స్త్రీని తన భుజాల మీద మోసిన గరత్మంతుడు. ఆకలి ఎజెండా తన కలానికిచ్చి ఆవేశంతో ఎర్ర పావురాలను ఎగిరేసిన ప్రజాయుద్ధం. కుంచెను చైతన్యంలో ముంచి సృజనను కెమెరా కటకంలో బంధించి తెలుగు కవితా పుష్టికి చేసిన కళాసృష్టి. స్నేహం మోహమై వెతుక్కుంటూ వస్తే ఆకలి మెతుకై అందరికీ ఆశ్రయమిచ్చిన కుచేలుడు. కవితాక్షరాలు గోడలపై నినాదాలు, కాలేజీలో నడయాడే పదాలు. అమ్ముల పొది నుండి వదిలిన వ్యంగ్యాస్త్రాలన్నీ సమాజ వర్తమాన చిత్రాలే. అక్షరాల్లో పదన, వ్యవహారానికి చురక, వేషాలకు విమర్శ. అలిశెట్టి కవితా స్పర్శ. సూర్యుడికి మరణం లేదు, అలిశెట్టి కవితకు మరణం చివరి చరణం కాదు. విన్నారు కదా, సాహిత్యంలో అలిశెట్టి వేసిన ముద్ర చాలా బలమైంది. ఆ విషయాన్ని వివరిస్తున్నటువంటి వారు డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారు, ప్రముఖ సాహితీవేత్త వారు, తేజ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షులుగా సాహిత్య సేవలో తరిస్తూ ఉన్నారు. వారి మాటల్లో అలిశెట్టి గారి గురించి విందాం. మరణం నా చివరి చరణం కాదు అంటూ ప్రజాకవి, కవిగా, చిత్రకారుడిగా, ఫోటోగ్రాఫర్గా త్రిముఖంగా రాణించినటువంటి సాహిత్య సృజనశీలి అలిశెట్టి ప్రభాకర్ గారు. సాహిత్య ఉద్యమాలతో మమేకమైన కవులలో ముందు వరుసలో నిలిచినటువంటి ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ గారు. క్షయవ్యాధి అతన్ని 4 పదుల వయసులోనే భౌతికంగా మనకు దూరం చేసినప్పటికీ ఆయన సృష్టించినటువంటి కవిత్వం శాశ్వతత్వాన్ని పొందిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రజల యొక్క ఆవేదనను తన కవితాక్షరాలుగా మలుచుకున్నారు కాబట్టి ఇది పలికింది ఆ కవియేనా లేదా ప్రజల గొంతుక అన్నంతగా బలీయమైన ముద్ర ఆయన కవిత్వంలో ఒప్పిస్తూ ఉంటుంది. అలిశెట్టి గారి కవిత్వంలో ప్రత్యేకత చెప్పుకోవాలంటే నిద్రపోతున్న వారిని, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వారిని ఇద్దరిని మేల్కొల్పేటువంటి చైతన్యం ఆయన కవితాక్షరానికి ఉంది. అందుకే ఆయన కవిత్వంలో ముఖ్యంగా సరళత, స్పష్టత, సూటిదనం, గాఢత, తీవ్రత ఇవన్నీ ఆయన కవిత్వ ఎజెండాగా మనం చెప్పుకోవచ్చు. ఒక నిబద్ధత కలిగి ఉండడమే కాకుండా ఉద్యమశీల గుణాన్ని కలిగి
అక్షరాల నిండా చైతన్యాన్ని నింపుకున్నటువంటి కవి అలిశెట్టి గారు. చివరి వరకు ప్రజల పక్షాన నిలిచినటువంటి సాహిత్య సృజనశీలి ఆయన. ఆ వేశ్యపై రాసినటువంటి కవిత ఎంతగా మన మనసుల్లోకి తొంగి చూస్తూ ఉందో, ఆలోచనలోకి నెట్టివేస్తుందో ఆ కవిత చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. ఆ జిమ్మిక్కులు లేనటువంటి భావ గాఢత కలిగినటువంటి కవిత్వాన్ని ఆయన రాశారు. అవార్డులు, సన్మానాలు, వీటిపైన ఎంతటి విముఖత ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయన ఒక చోట నగరంలో అర్భకుడైన కవి ఒకడు అవార్డులు, సన్మానాల కోసం దేవరించడం తప్ప నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఈ రోజు జరగలేదన్నాడు. చూడండి, అంటే ఈ అవార్డులు, సన్మానాలు పట్ల అతనికి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం ఎలా ఉందో కాబట్టి వ్యంగ్యంగా ఎత్తిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇంకో విషయం చెప్తాడు, కవిత్వం ఎట్లా ఉండాలంటే మనకి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఒక ప్రోవర్బ్, ఏ పోయం లివ్స్ లాంగర్ దెన్ పోయిట్. కవి కన్నా కవిత ఎక్కువ కాలం బతుకుతుంది, జీవిస్తుంది. దానికి అక్షరాల నిలువెత్తు ప్రతీక అలిశెట్టి ప్రభాకర్ గారు సృష్టించినటువంటి కవిత్వం. ఎందుకంటే ఆయన కవిత్వం 75% ఉద్యమ కవిత్వం కాబట్టి ఆయన ఇంకో చోట చెప్తాడు, ఏమంటారు చూడండి, రాసిన ప్రతిదీ ఆణిముత్యము కాదని అందరికీ తెలుసు, కానీ ప్రభాకర్ గారు సృష్టించినటువంటి ప్రతి కవితాక్షరము ఆణిముత్యమే. అది మనం చదివినప్పుడు అర్థమవుతూ ఉంటుంది, ఆకలింపులోకి వస్తుంది. ఇప్పుడు మీరు ఈ నగర గీతంలో ఆ విషయాన్ని చూడబోతున్నారు. చిన్నారులు, ఇందరి అభిప్రాయాలు విన్న తర్వాత మీకు ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది. అలిశెట్టి ప్రభాకర్ కవితలు చదివి అనుభూతి చెందండి. తర్వాత మనం పాఠంలోకి వెళ్దాం. ఈ విషయాలు ఎప్పటికప్పుడు తెలియడానికి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా పాఠాలని ఎలా రూపొందించుకోవాలో నాకు అర్థమవుతుంది. ప్రతి పాఠం వైవిధ్యంగా ఉండడం కొరకు ప్రయత్నిస్తూ ఉన్నాను. అందుకు మీరు చేసే కామెంట్ నాకు బలాన్ని ఇస్తుంది. నగర గీతం పాఠం 3వ భాగంలో కలుద్దాం. శుభమస్తు, విజయోస్తు.